హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. వీటికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళని, ఏపీ కానీ తెలంగాణ, ఏ స్టేట్ వాళ్ళైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమి కావు, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సాది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ కార్నర్ అని ఉంటుంది రైట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ వన్ అండి, చూడండి 14th May 2024 మనకైతే ఈ నోటీస్ అనేది రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ పీడిఎఫ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండి, అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, ది హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి, 02/2024 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. మనకి డేట్ చూసుకున్నట్టయితే 14th May 2024 మనకి అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 20 May 2024 అయితే మనకి ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఎండింగ్ డేట్ వచ్చేసి 18th June 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. టోటల్గా మనకి వేకెన్సీస్ వచ్చేసి 147. అది ఫర్దర్గా మీకు వేకెన్సీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గానే 35,400 నుంచి 1,12,000 వరకు పే స్కేల్ లెవెల్ అయితే ఉంటుందండి. పర్ మంత్ శాలరీ 35,400 అనేది పర్ మంత్ శాలరీ. అండ్ నెక్స్ట్ అదర్ అలవెన్స్ అని, డ్రెస్ అలవెన్స్ అని, డియర్నెస్ అలవెన్స్ అని చెప్పేసి, డిఏ అని చెప్పేసి చాలా మనకి అలవెన్స్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఎన్ని చెప్పాను, 147 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి 49 అనేవి డబ్ల్యూ అంటే ఉమెన్ కేటగిరీకి రిజర్వేషన్కి ఇచ్చారు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీ అనేది డివైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి మీరు మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయానికి వస్తే, ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి బిలో 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, 21 నుంచి 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కేటగిరీస్కి 5 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 10 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉంటుందో దాన్నే వీళ్ళు బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏమి ఇచ్చారు, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, లేదంటే బీఈ, బీటెక్, ఎనీ డిగ్రీ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కొంచెం అయితే అవసరం ఉంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉందండి. ఆన్లైన్లో మీరు పే చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరు యూజ్ చేసి అయితే పే చేయొచ్చు. దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. వాళ్ళైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి చూసుకుంటే 3 stages ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రిలిమినరీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ ఉంటుందండి. ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. నెక్స్ట్ వైవా కూడా ఉంటుంది లాస్ట్లో, చిన్న ఇంటర్వ్యూ లాంటిది. ఇందులో మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టోటల్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి. గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు ఉంటుంది. అంటే కొంచెం డెప్త్‌గానే క్వెషన్స్ అడుగుతారు. మీడియం లెవెల్‌లో అయితే ఉండదండి. కొంచెం డెప్త్‌గా అడుగుతారు. ఆర్ఆర్‌బీ ఇవి ఎలా ఉంటుంది మీకు సేమ్ ఆ స్టేజ్‌లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ వీటిల మీద మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఈచ్ క్వెషన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ అవుతుంది. అలాగే 0.5 అనేది మనకి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 33% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 40% మార్క్స్ అనేవి స్కోర్ చేయాల్సి ఉంటుంది అదర్ కేటగిరీ వాళ్ళకి.
అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి పిలవడం జరుగుతుందండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకి 300 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 5 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ అని చెప్పి, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ మనకి ఎన్ని మార్క్స్ నుంచి వస్తాయి, డ్యూరేషన్ టైమ్ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏ టాపిక్స్ నుండి వస్తాయని కూడా మనకి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ సిలబస్ అనేది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా సేమ్ అండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మోర్ దెన్ 33% అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అదర్ కేటగిరీస్ వచ్చేసి అబోవ్ 45% అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్ 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి థియరీ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. 50 మార్క్స్‌కి 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ ఫండమెంటల్స్ అని చెప్పేసి ఎంఎస్ ఆఫీస్ అని, ఎంఎస్ వర్డ్ అని, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ టాపిక్స్ మీద మీకైతే క్వెషన్స్ అయితే అడుగుతారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైవా అండి. 40 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఎవరైతే ఈ మెయిన్స్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ వైవా అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. ఇదేంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వైవాలో మీకు తెచ్చుకున్న మార్క్స్‌ని మనకి మెయిన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన దాంట్లో మీకు యాడ్ చేస్తారన్నమాట. ఇది ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్‌లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మినిమమ్ 40% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే మీ ఓన్ స్టేట్, మీ ఓన్ డిస్ట్రిక్ట్‌లోనే ఉంటుందండి. మనకిక్కడ 30 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. 3 డిస్ట్రిక్ట్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ అదర్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ గుడ్ క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి, సౌండ్ హియరింగ్ అని చెప్పేసి, మంచిగా ఉండాలని చెప్పేసి మనకి పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ టు బి అప్‌లోడ్. మనం ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సంటే స్కానర్డ్ కాపీస్ అయితే ఉండాలండి. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ గాని ఏదైనా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ. మీ డిగ్రీ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే మరి అప్లై చేయడానికి ఎలా అంటే మీ దగ్గరున్న ప్రొవిజన్ సర్టిఫికేట్స్ గాని, మీ దగ్గరున్న మెమోస్ గాని ఇవి మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్లై చేయండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అప్లికేషన్ మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ ఉందని చెప్పి మీకు ఏదైనా ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు కంప్యూటర్ కోర్సులు ఏమైనా చేసున్నట్టయితే ఆ కోర్సు తాలూకుది డాక్యుమెంట్ ఉంటుంది కదా! అది మీరు అటాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గుడ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీరు ఇన్‌స్టిట్యూట్‌లో మీకు ఇస్తారు కదండీ! స్కూల్‌లో గాని స్టడీ సర్టిఫికేట్ మీద గుడ్ అని చెప్పి రాస్తారు. టీసీ మీద గుడ్ అని రాస్తారు. వాటిని మీరు అటాచ్ చేయొచ్చు. లేదు అనుకుంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత ఒక సంతకం పెట్టించి ఒక ఏ4 షీట్‌లో రాపిచ్చుకొని మీరు లెటర్ ప్యాడ్‌లో గాని రాపిచ్చుకొని ఈ గెజిటెడ్ ఆఫీసర్ చేత స్టాంప్ సిగ్నేచర్ ఏపించుకొని అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మేడం అటాచ్ చేసి. నెక్స్ట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలి. ఫుల్ సిగ్నేచర్ అది మీరు వైట్ పేపర్ మీద పెట్టేసి మీరేంటంటే కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ అయితే వైట్ ఉండాలండి కంపల్సరీగా. బ్లూ ఆర్ బ్లాక్ పెన్‌తో పెట్టుకోవచ్చు. కొంచెం మంచిగా విజిబుల్ ఉండాలి. ఓకేనా? అది కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈ ఏజ్ రిలాక్సేషను నెక్స్ట్ ఏంటంటే మీరు క్లెయిమ్ చేయాలనుకుంటారు కదా! వాళ్ళేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదండీ! రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా వస్తుంది. మీ నేము, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ మొబైల్ నెంబర్‌కి అలాగే ఈమెయిల్ ఐడీకి రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఏంటంటే ఫస్ట్ క్రియేట్ అయిన అప్లికేషన్ మీద ఉంటుంది. దాని మీద క్రియేట్ చేసుకోండి. లేదంటే మీకు చాలా క్లియర్‌గా ఇచ్చారండి ఒక పీడీఎఫ్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి హోమ్‌లోకి వెళ్ళి నేనేంటంటే ఇక్కడ ఆర్‌టీఐ అని ఉంది కదా! ఆర్‌టీఐలో అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఈ లింక్ కూడా డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్‌ది వచ్చేసి గైడ్‌లైన్స్ అండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మాన్యువల్ మాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది? ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా ఫోటోస్‌తో సహా మనకైతే ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి మీరు ఫాలో అప్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.